ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహువు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు, రాహు కారకత్వాలు ఏమిటి, రాహు మహాదశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించేటువంటి రాహువు ఎలాంటి యోగాలను ఇస్తాడు, ఇలాంటి విషయాలని తెలుసుకుందాము. ఇంతకుముందే నేను రీసెంట్గా ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ గురించి వీడియో చేస్తూ రాహు యొక్క పాత్రను గురించి చెప్పడం జరిగింది. అయితే ఫారిన్ సెటిల్మెంట్ అలాగే ఫారిన్ రిలేటెడ్ థింగ్స్, విదేశ సంబంధమైనటువంటి ఏ అంశాల గురించి అయినా సరే పరిశీలన చేసేటప్పుడు అందులో రాహు యొక్క పాత్ర తప్పకుండా ఉంటుంది. ఇక్కడ ఫారిన్ సెటిల్మెంట్ అనే కాదు, ఫారిన్ ల్యాండ్లో ఉండడం అనే కాకుండా తన కల్చర్, తన యొక్క ట్రెడిషన్, తను ఏ సంప్రదాయంలో పుట్టాడో, ఏ మతంలో పుట్టాడో దానికి విరుద్ధమైనటువంటి భావజాలం ఉన్నటువంటి సంప్రదాయము, మతము, ఇటువంటి వాటిని సూచించే గ్రహము రాహువు. రాహు మహాదశ వచ్చినప్పుడు జాతకుడు తప్పకుండా రాహు యొక్క కారకత్వాలను అర్థం చేసుకుని రాహు తనకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడు అనేది కొంత అవగాహన తెచ్చుకోవడం అనేది ఎంతైనా మంచిది. ఎందుకంటే రాహు ఎంత యోగించినా కొంత సఫరింగ్, అంటే సమస్యలు ఇచ్చిన తర్వాతే ఆ యోగాన్ని ఇస్తాడు, సమస్యలతో కలిపే యోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే రాహు యోగించిన స్థానాల గురించి కూడా చాలామంది చాలా వీడియోలో చెప్పడం జరిగింది. నేను కూడా రాహు యొక్క యోగాల గురించి చాలా వీడియోలు చేయడం జరిగింది. ధనయోగాలు కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు. అయితే ఎంత యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నా కానీ రాహువు తన మహాదశలో ఇబ్బందులకి గురి చేస్తూనే యోగాన్ని ఇస్తాడు. అయితే రాహు మహాదశలో ఒక యోగాన్ని అనుభవించిన తర్వాత, రాహు వెళ్ళిపోయిన తర్వాత ఆ యోగం యొక్క ఫలితాలన్నీ ఉండవు అని అనుకోవడం కూడా పొరపాటే. అటువంటిది ఎక్కడ ఎవిడెన్స్ లేదు, ప్రూవ్ అవ్వలేదు. అయితే రాహు విషయంలో ప్రత్యేకంగా కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే రాహువు మాయాగ్రహము, మోసం చేసేటువంటి గ్రహము, ఒక జాతకుడికి భయాన్ని కలిగించేటువంటి గ్రహము రాహువు. రాహు మహాదశలో జాతకుడు ఊహించుకొని భయపడడం అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రుడితో సంబంధం ఉన్న, చంద్రుడు ఇల్లైనటువంటి కర్కాటకంలో ఉన్న, బుధుడి ఇంట్లో ఉన్న, బుధుడితో ఉన్న ఈ ఊహించుకుని భయపడడం అనేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాహు బుధుడితో సంబంధం కలిగి రాహు మహాదశలో బుధాంతర్దశ నడుస్తున్నప్పుడు జాబ్లోంచి బయటికి రావాల్సి రావడము, జాబ్ పోవడం కూడా జరగడం మనం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. అటువంటి సందర్భంలో ఆ జాతకుడు చాలా భయపడుతూ ఉంటాడు. ఇప్పుడు జాబ్ పోయినా మళ్ళీ వస్తుందా రాదా, ఎన్నాళ్ళకు వస్తుంది, ఇక రాకపోతే ఎలా నేను మెయింటైన్ చేసుకోవాలి నా లైఫ్ని, నా ఫ్యామిలీని, ఇటువంటి విషయాలతో చాలా భయపడుతూ ఉంటారు. ఇదొక ఉదాహరణ. ఏ రంగంలో ఉన్నవారైనా సరే, ఉదాహరణకి పాలిటిక్స్లో ఉన్నటువంటి వారు రాహు మహాదశ వచ్చినప్పుడు తన ప్రత్యర్థుల నుంచి ఎక్కువగా ప్రమాదాన్ని ఊహించుకుని భయపడుతూ ఉంటారు. ప్రత్యర్థులు తనకి ఏం హాని చేయాలని అనుకోకపోయినా సరే వీరు తామంతట తామే ఎక్కువగా ఊహించుకుని భయపడడం అనేది చేస్తూ ఉంటారు. దీనివల్ల మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు, మానసికంగా అశాంతిని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే రాహు మహాదశలో ఎక్కువగా మానసిక అశాంతి అనేది ఉంటుంది. ఈ విధంగా రాహువు అనవసరమైన భయాల్ని కలిగించి జాతకుడిని కొంతవరకు తప్పుదోవలో నడిపించడము, తప్పుడు డెసిషన్స్ తీసుకునేలా చేయడము, ఇవన్నీ కూడా చేస్తాడు రాహువు. ఈ టెన్షన్లో ఉన్నప్పుడే వారి యొక్క డెసిషన్ పవర్ అనేది కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, అది వ్యాపారంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు, ఆ నిర్ణయాల వల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకోవడం, ఈ విధంగా ఉంటుంది రాహు యొక్క ధోరణి. ఎందుకంటే రాహు ఎప్పుడూ కూడా మోసం చేసి తనకి ఏ దారిలో వెళ్తే మంచిదో దానికి భిన్నమైనటువంటి దారిలో వెళ్ళేలా చేసి కొన్ని సమస్యలను ఇస్తాడు రాహువు. ఇటువంటి రాహువు ప్రధానంగా చంద్రుడితో, బుధుడితో సంబంధం కలిగినప్పుడు మానసికపరమైనటువంటి సమస్యలను ఇస్తాడు. కుజుడితో కలిసినప్పుడు చాలా అగ్రెసివ్ రిజల్ట్స్ అనేది ఇస్తాడు. ఆకస్మిక సంఘటనలు, దుర్ఘటనలు, ప్రమాదంలో చనిపోవడము, అదేవిధంగా చాలా గొడవలు, కొట్లాటలు, క్రిమినల్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి రావడము, తన తప్పు లేకపోయినా తన మీద అభియోగాలు మోపబడి క్రిమినల్ కేసెస్ని ఎదుర్కోవాల్సి రావడము, ఇటువంటి చిత్రమైన ప్రాబ్లమ్స్ ఇస్తాడు రాహు కుజుడితో ఉన్నప్పుడు. శనితో ఉన్న రాహు కూడా తన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా తన ఎదురుగా బాగుంటూ
ఆ జాతకుణ్ణి కొంతవరకు దెబ్బతీయాలని ప్రయత్నం చేసే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తుల మధ్య ఉంటాడు. శని కనుక రాహుతో క్లోజ్ రిలేషన్లో ఉండి రాహు మహాదశ జరుగుతూ ఉన్నట్టయితే, ఉద్యోగంలో ఉన్నవారు కూడా శని రాహుల సంబంధం ఉన్నప్పుడు, రాహు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు ఉద్యోగంలో అనుకోని సమస్యలు, అధికారుల నుంచి సమస్యలు, తన కొలీగ్స్ నుంచి సమస్యలు, కొలీగ్స్ కూడా తనని మోసం చేశారు అని చాలా లేటుగా గుర్తించడము, దానివల్ల చాలా మానసికంగా డిప్రెషన్కి లోనవడము, ఇటువంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలిటిక్స్లో కూడా శని రాహుల యొక్క సంబంధం అనేది నమ్మించి మోసానికి గురవ్వడము, అంటే ఎదుటి వ్యక్తి ఈ జాతకం నమ్మించి దెబ్బతీయడము, ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొంత మనం ఓవర్ రివ్యూగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే క్షుణ్ణంగా పరిశీలించి రాహు ఏ ఇంట్లో ఉన్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, జైమినీ సిస్టంలో కూడా రాహు యొక్క కారకత్వం, రాహు యొక్క లక్షణాలు ఏమిటి, ఎటువంటి కారకుడితో ఉన్నాడు, ఇలాంటివన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక రాహు యొక్క పాజిటివ్ రిజల్ట్స్ కనుక చూసినట్టయితే నేమ్ అండ్ ఫేమ్, పాపులారిటీ, సడన్గా పాపులారిటీ రావడము, అదేవిధంగా సొసైటీలో ఒక స్టేటస్ పెరగడము, తను చేసినటువంటి మళ్ళీకి గుర్తింపు, ప్రశంసలు రావడము, ఏ రంగంలో ఉన్నవారికైనా సరే రీసెర్చ్ రంగంలో రాణించడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అబద్ధాలు ఆడేటువంటి మనుషులతో ఉండడము, వారి వల్ల వీరు కొంత హాని జరగడము, మోసపోవడము, అదేవిధంగా రాహు సెకండ్ హౌస్లో ఉదాహరణకు కుజుడుతో ఉన్నట్టయితే చాలా కటువుగా మాట్లాడే స్వభావం ఉండడము, మాటల వలన శత్రుత్వాన్ని కొని తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. సీక్రెట్ ఎనిమీస్ అంటే గుప్త శత్రువులు ఎక్కువగా ఉంటారు. రాహు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, ముఖ్యంగా 8th హౌస్లో, 12th హౌస్లో, ఇటువంటి హౌసెస్లో రాహు ఉన్నప్పుడు రాహు మహాదశలో కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వృత్తి వ్యాపార విషయాల్లో. అలాగే రాహు యొక్క పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ స్పెక్యులేషన్, అలాగే గ్యాంబ్లింగ్ రంగాల్లో. రాహు కనుక అనుకూలించకపోతే అనూహ్యమైనటువంటి నష్టాలని చూడాల్సి వస్తుంది స్పెక్యులేషన్లో, ట్రేడింగ్లో, అలాగే గ్యాంబ్లింగ్, లాటరీ, ఇటువంటి విషయాల్లో. కాబట్టి వాటికి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. అదేవిధంగా రాహు నెగిటివ్గా ఉన్నప్పుడు ఎడిక్షన్స్కి గురి చేస్తాడు, వ్యసనాలకు గురి చేస్తాడు. మద్యపానము, ధూమపానము, అలాగే డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడము, ఇటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్యను కూడా ఇస్తాడు రాహు. ముఖ్యంగా చంద్రుడు కూడా ఇన్వాల్వ్ అయినట్టయితే మానసికంగా చాలా మటుకు దానికి వ్యసనాలకు లోబడిపోయి ఉండేటువంటి స్థితిలో ఉంటాడు జాతకుడు. ముఖ్యంగా చిన్నపిల్లలు చదువుకునే వయసులో ఈ రాహు మహాదశను కనుక అనుభవిస్తూ ఉన్నట్టయితే, ఇటువంటి కాంబినేషన్స్లో రాహు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రులు. వారి స్నేహం ఎటువంటిది, ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు, ఇవన్నీ కూడా వారు కొంత మానిటర్ చేయడం అనేది మంచిది. లేకపోతే అబద్ధాలు ఆడడము, చెడు స్నేహాలకి లోనవ్వడము, దానివల్ల చదువుని, కెరియర్ని కూడా డిస్టర్బ్ చేసుకోవడము, ఇటువంటి చాలా బాధాకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు రాహువు. అలాగే వైవాహిక సంబంధమైనటువంటి విషయాల్లో కూడా రాహువు కులాంతర, మతాంతర వివాహాలను ఇవ్వడము, అంటే అబ్బాయి కంటే అమ్మాయి వయసులో పెద్దగా ఉండడము, లేదా ఒకే వయసు వాళ్ళు అయి ఉండడము, ఇటువంటివన్నీ కూడా ఇచ్చేది రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడే. మిగతా గ్రహాలు ఎంత స్ట్రాంగ్ కాంబినేషన్లో ఉన్న రాహు యొక్క ప్రెజెన్స్, రాహు యొక్క ఆ ముద్ర ఉన్నప్పుడు ఇటువంటివి తప్పకుండా జరుగుతాయి. అలాగే రాహుకి కూడా ఓన్ హౌస్, అలాగే ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చస్థితి, నీచస్థితి, మూల త్రికోణం అనేవి చెప్పబడ్డాయి. కుంభము, కన్య ఇవి స్వక్షేత్రాలు రాహుకి. అలాగే వృషభము, మిథునము ఈ రెండు కూడా ఉచ్చక్షేత్రాలు. స్కార్పియో అంటే వృశ్చికము, ధనస్సు ఇవి నీచక్షేత్రాలుగా చెప్పబడ్డాయి రాహుకి. కుంభము, మిథునము ఈ రెండు కూడా మూల త్రికోణ స్థానాలుగా చెప్పబడ్డాయి. వీటిలో ఉన్నటువంటి రాహు, నీచ స్థానంలో ఉన్న రాహు చాలా బాధలకు గురి చేస్తాడు. అలా కాకుండా స్వక్షేత్రంలో, ఉచ్చక్షేత్రంలో, మూల త్రికోణంలో ఉన్నటువంటి రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక రాహు ఇచ్చేటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? తన యొక్క మహాదశలో కనుక చూసినట్టయితే భ్రమణకు లోన్ చేస్తాడు రాహువు. ఊహాల్లోకాల్లో విహరిస్తూ నేల విడిచి సాము చేయడము, చాలా పెద్ద పెద్ద ఊహల్లో ఉంటూ దాని గురించి ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసి చివరికి
నిరాశపడ్డము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి ఫలితాలు. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా వ్యసనాలకు లోనవడము, నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవడము, ఇవన్నీ కూడా రాహు యొక్క ప్రభావాలే. ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడము, ముఖ్యంగా వక్రించిన పాపగ్రహాలతో ఉన్నప్పుడు, దుస్థానాల్లో ఉన్నప్పుడు, ఒక 6th హౌస్లో తప్ప దుస్థానాల్లో ఉన్నప్పుడు రాహు ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. 6th హౌస్లో ఉన్న రాహు ధనయోగాన్ని ఇస్తాడు. అయితే అక్కడ కూడా తీవ్రగ్రహాలు, వక్రించిన పాపగ్రహాలు వీటితో కనుక ఉన్నట్టయితే ఎంత ధనయోగం ఇచ్చినా ధన నష్టాన్ని కూడా ఇస్తాడు. ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది రాహు యొక్క మహాదశలో. అంతు చిక్కిన వ్యాధులు, డయాగ్నోసిస్ కూడా ఒక్కోసారి అర్థం కానటువంటి వ్యాధులు, చాలా దీర్ఘకాలికంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి వ్యాధులు, ఇటువంటివి ఇస్తాడు రాహువు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడు కూడా మనస్పర్ధలు, ఏ విషయం మీద అందరూ అంగీకరించలేకపోవడము, దానివల్ల గృహ సౌఖ్యం తక్కువగా ఉండడము, ఇంటికి వస్తే ఎవరికి ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి టెన్షను, ఈ వాతావరణాన్ని ఇస్తాడు రాహువు. వారు స్నేహితుల వలన ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది రాహు యొక్క మహాదశలో. ముఖ్యంగా రాహు ఫ్రెండ్షిప్కి సంబంధించినటువంటి స్థానాల్లో బుధుడు, చంద్రుడు, కుజ, శని ఇటువంటి గ్రహాలతో కనుక సంబంధంలో కనుక ఉన్నట్టయితే, ఆస్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత నిరాశ నిస్పృహలకు లోనవ్వాల్సి ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అంటే పితరార్జితం విషయంలో కొంతవరకు వీరికి నిరాశ మిగిలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు మహాదశలో. కోర్టు చిక్కులు, కోర్టు తగాదాలు, దానివల్ల ఎక్కువగా ధనం ఖర్చు చేయడము, విసుగు రావడము, అందులో కూడా మోసపోయానని గుర్తించడము, ఇవన్నీ కూడా రాహు ఇచ్చేటువంటి ఫలితాలే. ఈ విధంగా జాతకుడిని మారల్గా చాలా దెబ్బతీస్తాడు రాహు తన యొక్క మహాదశలో. అయితే రాహు మహాదశలో కొన్ని మంచి ఫలితాలు కూడా ఇస్తాడు. పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి సడన్ నేమ్ అండ్ ఫేమ్, అలాగే ఉద్యోగంలో కూడా వారి యొక్క ప్రతిభకి మంచి గుర్తింపు వచ్చి అధికారుల చేత మన్ననలు పొందడము, ఇవన్నీ కూడా ఇస్తాడు రాహువు. అయితే రాహు ఏ స్థానాల్లో ఎక్కువగా యోగిస్తాడు, ఏ గ్రహాలతో ఎక్కువగా యోగిస్తాడు అని కనుక చూసినట్టయితే 3, 6, 11 ఈ స్థానాల్లో ఉన్న రాహువు చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి స్ట్రాంగ్గా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యము. ఉదాహరణకి 3rd హౌస్లో రాహు ఉండి 3rd లార్డ్ అంటే తృతీయాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉండి మంచి యోగంలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా రాహు మహాదశలో ఆ యోగం యొక్క ఫలితాన్ని రాహు ఇస్తాడు. చాలా మంచి ఫలితాలని అనుభవిస్తారు జాతకుడు. ఎందుకంటే 3rd హౌస్లో రాహు ఉండడం అనేది ధైర్య సాహసాలు, చొరవ, రిస్క్ టేకింగ్ నేచర్ ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఇటువంటి 3rd హౌస్లో ఉన్న రాహు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి కూడా చాలా ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు జాతకుడిని. 6వ రాహువు కూడా ధనయోగాన్ని ఇవ్వడంలో చాలా శక్తిని కలిగి ఉంటాడు. రాహుకి అన్నిటికంటే బెస్ట్ ప్లేస్ 6th హౌస్. 6th హౌస్లో ఉన్నటువంటి రాహు ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా చూసుకుంటాడు. 11th హౌస్లో రాహు కూడా వ్యాపార వృద్ధికి, సోషల్ స్టేటస్కి, సొసైటీలో మంచి స్థానం సంపాదించుకోవడం, సొసైటీలో విఐపి వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ కూడా ఇస్తాడు 11th హౌస్లో ఉన్నటువంటి రాహు. అయితే ఇదే 11th హౌస్లో ఉన్న రాహు 11th లార్డ్ కనుక నెగిటివ్గా అలాగే వీక్గా కనుక ఉన్నట్టయితే ఆ జాతకుడి యొక్క ప్రతిష్టకు భంగం కలగడము, అవమానాలు ఎదుర్కోవాల్సి రావడము, అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్యూర్సు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, స్నేహితుల చేతిలో మోసపోవడము, ఇటువంటి చాలా బాధాకరమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తాడు రాహువు. అలాగే అష్టమంలో రాహువు కూడా జాతకుడికి చాలా కష్టాలని, అనూహ్యమైనటువంటి కష్టాలని ఇచ్చేటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగంలో కూడా గుర్తింపు లేకపోవడము, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ చేతిలో మోసపోవడము, వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి విషయంలో కొంత నిరాశ కలగడము, ఇటువంటి ఫలితాలను ఇస్తారు రాహువు 8th హౌస్లో ఉన్నట్టయితే. 12th హౌస్లో ఉన్న రాహువు విదేశీ ప్రయాణాలకి, విదేశంలో సెటిల్మెంట్కి మంచిది, కానీ ఆరోగ్య సమస్యలు, ధన వ్యయం ఇచ్చేటువంటి స్థానంగా చూడాల్సి ఉంటుంది. అయితే రాహు ప్రత్యేకంగా ఎక్కువగా యోగించేటువంటి అంశం ఏంటి అంటే విదేశంలో స్థిర నివాసము. రాహు ఎప్పుడైతే 9th హౌస్లో ఉంటాడో ప్రధానంగా, అటువంటి రాహు యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు ఆ 9th లార్డ్ కూడా
ఫారిన్ సెటిల్మెంట్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే, ఉదాహరణకి రాహు 9th హౌస్లో ఉండి 9th లార్డ్ 4th హౌస్లో లేదా 12th హౌస్లో 8th హౌస్లో ఉన్నట్టయితే రాహు మహాదశలో ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పౌరసత్వాన్ని కూడా మారుస్తాడు, సిటిజన్షిప్ అనేది మారుతుంది అటువంటి జాతకులకి. ఈ విధంగా రాహు 9th హౌస్లో ఫారిన్ సెటిల్మెంట్కి బాగా హెల్ప్ చేస్తాడు. 12th హౌస్లో ఉన్న రాహు కూడా ఫారిన్ సెటిల్మెంట్కి, ఫారిన్ ట్రావెల్కి, ఫారిన్ రిలేటెడ్ బిజినెస్కి, ఉదాహరణకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇటువంటి వ్యాపారాలకి చాలా బాగా అనుకూలిస్తాడు. ఇలా రాహు మంచి చెడు రెండు ఇచ్చేటువంటి, మిక్స్డ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి గ్రహము. అయితే స్వభావరీత్యా రాహు పాపగ్రహము. ఇటువంటి రాహు మహాదశ వచ్చినప్పుడు రాహుకు సంబంధించిన రెమెడీస్ కనుక చేసుకుంటూ ఉన్నట్టయితే చాలా మటుకు నెగిటివిటీ తగ్గి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా అందుకోగలడు జాతకుడు. ఒక రాక్షసుడు అయ్యుండి అమృతం తాగి దివ్యత్వం పొందినటువంటి గ్రహము రాహువు. కనుక రాహువు ఏ రెమెడీస్ చేసుకోకపోతే డిఫాల్ట్గా నెగిటివ్గా ఉంటాడు. అలా కాకుండా రాహు కనుక రెమెడీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే పాజిటివ్గా మారి ఆ జాతకుడికి చాలా హెల్ప్ చేస్తాడు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో ఉంచుకుని ఏ గ్రహానికి రెమెడీ చేసుకోకపోయినా పర్వాలేదు, రాహు మహాదశ వచ్చినప్పుడు మాత్రం రాహుకి రెమెడీస్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. సాధారణంగా రాహువు తన మహాదశలో ఫలితాలను ఇవ్వడం స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నపాటి రెమెడీస్ చేసుకోవడం వల్ల రాహువుని మనం ప్రసన్నం చేసుకోవచ్చు. రాహు ఒక ఫ్రెండ్ లాగా మారుతాడు. ఉదాహరణకి రాహు మహాదశలో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకుండా ఉండడము, డ్రింకింగ్, స్మోకింగ్ అనేది చేయకుండా ఉండడము, ఎటువంటి ఎడిక్షన్స్కి లోను కాకుండా ఉండడము, నైతిక ప్రవర్తన చాలా స్ట్రిక్ట్గా ఉంచుకోవడము, అనైతికమైనటువంటి పనులకు దూరంగా ఉండడము, ఇటువంటివి చిన్న చిన్న విషయాలైనా కానీ పాటించినట్టయితే అవి చాలా మంచి రెమెడీస్గా పనిచేసి రాహు మహాదశలో చాలా మటుకు నెగిటివ్ రిజల్ట్స్ని దూరం చేస్తాడు. రాహు తనకు తెలియకుండానే చాలా మటుకు నెగిటివిటీ అనేది దూరం అవుతుంది. అయితే ఈ వీడియోలో కొంతవరకు రాహు యొక్క కారకత్వాలు ఏంటి, రాహు తన మహాదశలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, రాహు మహాదశలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశాల మీద క్లుప్తంగా కొన్ని పాయింట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.